నేను ప్రీచర్ కమ్ టీచర్, అంటే ప్రసంగికుడిని మరియు బోధకుడిని కూడా. అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను కనుక మీరు కొంచెం సమాధానం చెప్పాలి. ఓకే, సో మన ఇంటరాక్షన్ అలా జరుగుతుంది, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సో మీరు మాట్లాడాలి, నేను మీతో సో సరదాగా దేవుళ్ళో ఆనందిద్దాం. ఏమండి, ప్రజలు లోకస్తులు లోకంలో ఆనందిస్తారు, సో మనము దేవుళ్ళో మనం ఆనందిద్దాం. ఆమెన్. గనుక చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైన ఈ చర్చ్ యానివర్సరీ అలాగే పాస్టర్స్ మీటింగ్స్లో నేను ఏ వాక్యం చెప్పాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక స్పెషల్ మెసేజ్ ప్రత్యేకంగా సేవకులకి, అలాగే ముఖ్యంగా సేవకులకి, అలాగే మిగతా వారందరికీ కూడా ఉపయోగపడే ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం వినబోతున్నాం. కొన్ని ప్రశ్నలు మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. బైబిల్లో బహురుద్ధుడు ఎవరు? బహురుద్ధుడు, ముసలాయన, ఆయనకన్నా ముసలాయన ఇంకొకరు ఎవరు లేరు. ఎవరండి? మెతూషేల. బహురుద్ధుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటారు? 969 సంవత్సరాలు. బహు ఐశ్వర్యవంతుడు యోబు, ఇంకా అబ్రహాము, వీళ్ళందరూ ఐశ్వర్యవంతులే. కానీ వీరితో పోల్చుకుంటే స్కాలర్స్ ఏం చెప్తారంటే సొలొమోనే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. చెప్పండి, ఎవరు చెప్పండి? సొలొమోను చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. బైబిల్లో బహు పొడిగాటి వాడేవాడు, బాగా చాలా పొడుగ్గా ఉంటాడు. ఎవరండి? ఓ గుడ్, గొలియాత్. బైబిల్లో బహు పొట్టివాడు జకరియా. కొంతమంది జకరియా అంటున్నారు, జక్కయ్య. ఓకే. బహు స్థూలకాయుడు, అంటే బాగా ఫ్యాట్, లవ్, ఏలి. ఇంకా ఎవరైనా? బహు స్థూలకాయుడు, బాగా ఫ్యాట్. ఏం సార్? బర్జిల్లై కూడా చాలా లావుగా ఉంటాడు. అయితే బహు స్థూలకాయుడు రాసుకోండి. ఎగ్లోను. చెప్పండి, ఎవరు చెప్పండి? ఎగ్లోన్. న్యాయాధిపతులు 3:17 మీరు తర్వాత చదువుకోండి. నేను చెప్పేది అంతా నోట్స్ రాసుకోండి. ఓకే, మీకు ఎంతో ఉపయోగపడుద్ది. ఓకే, నేను చెప్పే ప్రతి మెసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కనుక తప్పక మీరు అందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేయండి. అలాగే నోట్స్ రాసుకుంటూ కూర్చోకండి. షార్ట్ హ్యాండ్గా రాసేయడం, అలా రాయడం, అలా నా వైపు చూడడం, జస్ట్ ఆ పాయింట్ రాయడం చూడడం, పాయింట్ రాయడం చూడడం, అలా రాస్తూ కూర్చోకండి. కొంతమంది రాసేస్తూ ఉంటారు. మేము అనుకుంటాం నిజంగానే వాక్యం వాక్యం రాస్తున్నారు అనుకుంటాం. ఒకసారి నేను అలాగే బాగా రాసేస్తున్నారని ఆ బ్రదర్ని పిలిచి ఒకసారి బుక్ ఇవ్వ ఒకసారి చూస్తానంటే ఆయన ఏం రాశాడంటే కందిపప్పు 2 కేజీలు, మినప్పప్పు కేజీ, ఏమంటే నూనె, మంచి నూనె 5 కేజీలు, పచారీ సరుకులు రాసుకుంటున్నాడు ఆయన. ఏది? మీటింగ్లో కూర్చొని. కొంతమంది నోట్స్లో బొమ్మలు గీసుకుంటారు. బొమ్మలు నోట్స్లో దాన్ని ఏమంటారు, సరుకులు ఇవి కాదు, దేవుని వాక్యాన్ని మనం రాయాలి. ఆమెన్. సో బహు స్థూలకాయుడు ఎవరు? ఎగ్లోన్. బహు సాత్వికుడు మోషే. బహు సాత్వికుడు మోషే. బహు క్రూరుడు, బహు దుర్మార్గుడు, బహు క్రూరుడు సౌలు. ఓకే, సౌలు పౌలుగా మారాడు. ఓకే, ఇంకా ఏరోదు. ఓకే, ఎవరండి? ఫరో. గుడ్. కానీ వీళ్ళందరి మీద క్రూరుడు ఎవరు అంటే మనష్షే. చెప్పండి, ఎవరు చెప్పండి? హిజ్కియా కుమారుడు మనష్షే. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 1 నుంచి 19. 2వ దినవృత్తాంతాలు 33, 1 నుంచి 19. ఓకే. బహుగా పరిగెత్తేవాడు, చాలా స్పీడ్గా పరిగెత్తేవాడు, వెరీ ఫాస్ట్ రన్నర్. ఎవరో పిటి ఉషా అంటున్నారు. ఆషాయేలు. అయ్యగారు కరెక్ట్గా చెప్పారు, ఆషాయేలు. ఓకే, చెప్పండి. బహుగా పరిగెత్తేవాడు ఆషాయేలు. 2వ సమూయేలు 2:18. ఓకే, మీరు ఇచ్చిన ఆన్సర్కి మీకు తెలుసు కనుక ఆ వాక్యాలు చూపించట్లేదు టైం లేక. ఓకే, అవి కూడా కావాలంటే తర్వాత అడగండి, మీకు ఇస్తాను. ఓకే,
తర్వాత ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక కాపీ కింద నేను ప్రింట్ చేసి మీకు ఇస్తాను. మీరు నెంబర్లు ఇవ్వండి, నేను ఒక చిన్న గ్రూప్లో ప్రిపేర్ చేసి మీకు ఇది పంపిస్తాను మీకు. ఓకే, జస్ట్ అది డిటిపి చేసి ఓసన్నా కూడా చేస్తే బాగుంది. నీకు పంపిస్తాం, కొంచెం డిటిపి చేసి ఇస్తే మనం అందరికి పంచుతాం. ఓకే, కొంచెం ఒక ఇంపార్టెంట్ నోట్స్లు ఏమైనా ఉన్నా అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, అందువల్ల మీ నెంబర్ తప్పక ఇచ్చి వెళ్ళండి. మీరు సేవకులు అయితేనే ఓకే, సేవకులు కాకపోతే ఇవ్వద్దు. ఓకే, అంటే మీరు ఇవాంజలిస్ట్ అయినా పర్లే, దేవుని సేవలో పార్ట్ టైమ్గా అయ్యగారితో జత పనివారుగా ఉన్నా కూడా దేవుని సేవలో ఆసక్తి ఉన్నవారు ఇవ్వచ్చు. ఓకే, ఓన్లీ చర్చ్ బిలీవర్స్ మాత్రం ఇవ్వకండి. ఓకే, సో బహు గర్విష్టి ఎవరు? బహు గర్విష్టి, చాలా గర్వం ఎక్కువ. కొంతమంది అంటారు నేనే అంటున్నారు, కొంతమంది మనసులో అనుకుంటున్నారు కొంతమంది. బహు గర్విష్టి ఎవరండి? లూసిఫర్. ఓకే, ఇంకా నెబుకద్నెజర్. ఎవరు చెప్పండి? నెబుకద్నెజర్, బబులోను చక్రవర్తి మొదటి పిచ్చోడు కూడా ఆయనే. చెప్పండి, మెంటల్ వాళ్ళకి మూల పురుషుడు కూడా ఆయనే. ఓకే, సో బహు గర్విష్టి. బహు సౌందర్యవతి. గుడ్, బహు సౌందర్యవతి ఎస్తేర్. రాహేలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, అబిగేల్ ఉంది, కానీ వీళ్ళందరి మీద కూడా సౌందర్యవతి ఎవరు చెప్పండి? తామర కూడా ఉంది కనుక ఎస్తేర్. ఓకే, బహుగా, నేను అంశం మీకు అర్థమవుతున్నా, బహు అనే మాట వాడుతున్నాను అంటే ఎక్కువగా అనే మాట. ఓకే, బహుగా ప్రయాణించిన వాడు, బహుగా ప్రయాణాలు చేసిన వాడు పౌలు. ఆయన ప్రయాణాలు చేసినట్టు ఎవరు చేయలే. బహుగా దుఃఖించిన వాడు, బహుగా దుఃఖించాడు. మీకు ఇంటి ఇమ్మంటారా? ఏదైనా క్లూ ఇమ్మంటారా? ఇర్మియా ప్రవక్త. చెప్పండి, ఆయన విలాపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అన్నారు. ఓకే, సో బహుగా దుఃఖించేవాడు, బహుగా బాధపడినవాడు, బహుగా బాధపడినవాడు యోబు. బహుగా బాధపడినవాడు ఎవరు చెప్పండి? యోబు. బహుగా ప్రేమలో పడినవాడు చెప్పండి, ప్రేమలో ఎవరు పడ్డారు? ఓకే, నేను మీ పాయింట్ మీకు అర్థం కావట్లా. బహుగా ప్రేమలో పడ్డారు అందరూ, బహుగా ప్రేమలో పడినవాడు. మీకు తెలుసు, మీరు ఇప్పుడు నేను చెప్తే హా అంటారు మీరు. బహుగా ప్రేమలో పడినవాడు యాకోబు. రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు. అయినా దొరికిరా మరలా ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం ఎన్ని? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఓకే, సో బహుగా ప్రేమలో పడినవాడు, బహుగా భయపడినవాడు. భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. ఎవరు? బహుగా భయపడినవాడు. పేతురు, అహాబు బహుగా భయపడ్డాడు. ఎవరంటారు బహుగా భయపడినవాడు? బహుగా భయపడినవాడు బెల్షాజర్. చెప్పండి, ఎవరు చెప్పండి? ఎవరు ఈ బెల్షాజరు? నెబుకద్నెజర్ మనవడు. చెప్పండి, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ మనవడు. ఎప్పుడైతే అతడు తాగి దేవుడు మందిరంలోని ఉపకరణాలను తెచ్చుకుని ఆ మందు తాగుతున్నప్పుడు ఏమండి దేవుని హస్తము రాయడం, చెప్పండి, ఆయన ఎంతగానో భయపడ్డాడు. ఓకే, బహుగా తొందరపడినవాడు, బహుగా తొందరపడ్డాడు, చాలా తొందరపడ్డాడు. పేతురు ఇంకా బహుగా తొందరపడినవాడు. తోమా, మీకు తెలుసు, మీరు నేను చెప్పగానే మీరు వెంటనే అవునవును అంటారు. బహుగా తొందరపడినవాడు. ఆయన పేరు యొఫ్తా. చెప్పండి, ఏంటి చెప్పండి? యొఫ్తా. నేను యుద్ధంలో నేను గెలవగానే నా మొదట ఎవరు వచ్చినా సరే నేనేం చేస్తాను, నీకు బలిగా తొందరపడి మొక్కుబడి చేసేసుకున్నాడు. తొందరపడి నిర్ణయం తీసేసుకున్నాడు. ఆయన ఏదో గొర్రెపిల్ల మేకపిల్ల వస్తుంది అనుకున్నాడు, కానీ ఎదురుగా ఎవరు వచ్చారు?
తన కుమార్తె వచ్చింది. బహుగా సందేహించినవాడు తోమా. బహుగా సందేహించినవాడు ఎవరు చెప్పండి? అయితే ఈరోజు నా వర్తమానం వీళ్ళెవరి గురించి కాదు. ఈరోజు నా వర్తమానం బహు గొప్పవాడు, మనుషుల్లోనే గొప్ప వ్యక్తి ఎవరు? సరే, యేసుక్రీస్తు ఆయన 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 ఫుల్ మ్యాన్, ఫుల్ గాడ్. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. అంటే హాఫ్ దేవుడు, హాఫ్ మనిషి కాదు. ఆయన ఫుల్ గాడ్, ఫుల్ మ్యాన్. కానీ నేనంటాను ఓన్లీ ఫుల్ మ్యాన్ అంటే గొప్ప మనిషి, ఓన్లీ గొప్ప వ్యక్తి, బహు గొప్ప వ్యక్తి. అబ్రహాం బహు గొప్ప వ్యక్తి బైబిల్లో. ఆయనకి మించిన గొప్ప వ్యక్తి మరొకరు లేరు. మీకు ఇంటి కూడా ఇచ్చా, మీకు కొంచెం క్లూ ఇచ్చా. ఈరోజు ఆయన గురించి నా వర్తమానం. దావీదు దగ్గరికి వచ్చారు కాదు, బహు గొప్ప వ్యక్తి. మోషే, ఇంకా ఇటు కింద పెట్టినా, కింద పెట్టినా. ఎలీషా, గుడ్, బాగా చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు ఇద్దరు కానీ నిదే ఉంచండి. ఓకే, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11, మత్తయి సువార్త 11 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలలో కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు. మళ్ళీ చదువుతాను చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడండి? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇక ఎవరు పుట్టలేదు. కనుక బహు గొప్పవాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరు చెప్పాలి గట్టిగా. జాన్ గారు కూడా చెప్పారు. ఎవరైనా బాప్తిస్మిచ్చే యోహాన్. ఏ యోహాను? మీ పాస్టర్ గారు యోహాన్ గారు కాదు, ఈయన యోహాన్ గారే. బైబిల్లో చాలామంది యోహాన్లు ఉన్నారు. ఏమన్నా యేసు ప్రభు శిష్యుడైనా యోహాన్ ఉన్నాడు, ఆయన కూడా కాదు. మార్కు సువార్త రాశాడు ఎవరు? యోహాన్ గారు. మార్కు సువార్త రాసింది ఎవరు? ఏ యోహాను? యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ కాదు. మార్కు సువార్త రాసిన ఆయన పేరు జాన్ మార్క్. చెప్పండి, ఏం పేరండి? జాన్ మార్క్. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, యోహాను, మార్కు. సో ఆయన కూడా కాదు. ఈయన ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహాను.